శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం. ఎక్కడైతే ఆకలి దప్పికలు ఉండవు, ఆకలి అనేది ఉండదు, దప్పిక ఉండదు, అలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశము ఈ యొక్క తీరము, సముద్ర తీరము. ఏది? అమృత సముద్ర తీరము. ఆ తీరములో అలా చూస్తూ ఉంటే ఏంటంటే, మనం వెళ్తే గనక ఇలా తలపెట్టి మొత్తం ఎత్తిపెట్టి చూసినా మనకి ఆ యొక్క ప్రాకారం ఎడ్జ్ కనపడదు. బుర్జు ఖలీఫా చూశారు కదా, అలాంటి బుర్జు ఖలీఫాలు 1,00,000 బుర్జు ఖలీఫాలు ఎంతైతే ఉంటుందో అంత పెద్ద గోడ. సో అలాంటి గోడలు దానికి ఎంత అంటే ఇక్కడ చెప్తారు, వాటికి అవతల ఇనుముతో నిర్మించబడ్డ 7 ఆమడల ఎత్తైనటువంటి గొప్ప ప్రాకారం ఉంది. అంటే 7 యోజన విస్తీర్ణం, అంటే 7 యోజనాల విస్తీర్ణం అట. ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు, 12 చిల్లర వస్తుంది, అంటే 12 కిలోమీటర్లు అనుకుందాం. 7 యోజనములు, 7 యోజనములు అంటే 2 7 14 7 70 84 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. 84 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారము దానిలో అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించి పోరాడగల యుద్ధ విశారదులైన రక్షకులు వీరోత్సాహంతో ఉన్నారు. ప్రతి ద్వారంలో 100 కొద్ది ద్వారపాలకులు కాపుకోస్తుంటారు. అందులో దేవీ భక్తులు గణాలుగా కూడి ఉన్నారు. వారు జగదీశ్వరి దర్శనార్థము వస్తారు. వారు తమ వాహనాలపై అక్కడే ఉంటారు. 100 కొద్ది వారి విమానాల సంఘర్షణ ఘంటాస్వరాలు, గుర్రాల సకిలింతలు, వాటి డెక్కల చప్పుళ్ళు దిక్కులకు చెవుడు పడేటట్లు మారుమురుగుతూ ఉంటాయి. మనం ఎట్లాగైతే ఇక్కడ హారన్ కొడతామో అక్కడ వాళ్ళు కూడా అట్లా గంటలు కొడతా ఉన్నారట. జరగండి జరగండి, ముందుకెళ్ళండి. అక్కడ దేవీ గణాలు వేత్రహస్తాలై, వేత్రహస్తము అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఆయుధం, అది బ్లేడ్ లాగా ఉంటుందన్నమాట, రంపము లాగా ఉంటుంది. అది ఇలా కొడితే మనుషుల యొక్క నరాలు గిరాలు కట్ అయిపోతాయి అన్నమాట. సో వేత్రహస్త కిలకిల అవి ఇట్లా ఇట్లా కదుపుతూ ఉంటే రంపం శబ్దం వస్తుంది. అలా కిలకిలారావాలు చేస్తూ దేవసేవకులను మోదుతూ ఉంటారు, వాళ్ళని కొడుతూ ఉంటారట. ముందుకెళ్ళండి అని. ఆ గోలలో ఎవరు ఏ శబ్దం చేసినా వినపడదు. అక్కడ అడుగడుగున నీటితో నిండినటువంటి సరస్సులు, రత్నద్రుమ విరాజితమైన ఉద్యానవనాలు, దానికి అవతల లోపల అంటే ఇక్కడ వరకు మనము ఇనుము ప్రాకారం చూసాం. ఇనుము ప్రాకారం లోపలికి పోతే ఇదంతా సిచ్యువేషన్ ఉంది. అంటే అమ్మవారి దర్శనం కోసమని వీళ్ళందరూ ఉన్నారు. ఇక దాని లోపలికి గనక వెళితే గనక మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, అట్లా చూస్తే ఈ ద్వారం దాటాము, అలా లోపలికి వెళ్ళాము, ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళితే అప్పుడు ఏముంటుందట అంటే కంచు ప్రాకారం ఉంటుందట. కంచుతో తయారు చేసినటువంటి ప్రాకారం ఉంటుంది. ఆ కంచు ప్రాకారము ఎంత బాగుంటుందంటే నిర్మితమై పెద్ద సాలం ఉంటుంది. సాలము అంటే ఏంటంటే గోడ. ఈ ప్రాకారం ఇవి స్క్వేర్లో ఉంటుంది. ఇనుము ప్రాకారము తర్వాత కంచు ప్రాకారము స్క్వేర్లో ఉంటాయి ఇవి. ఓకే, ఈ ప్రాకారము ఆకాశాన్ని తాకుతున్నట్లుంది. ఇది ఇనుప ప్రాకారం కన్నా 100 రెట్లు, అంటే ఇందాక మనం 87 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా, 100 రెట్లు అంటే 87 × 100, సో 870 కిలోమీటర్లు. 8,700 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అది గోపురద్వార సహితంగా బహువృక్ష సమన్వితంగా ఉంది. చెట్లలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే భూలోకంలో చూస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ సమస్తమైనటువంటి వృక్షముల యొక్క జాతులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఈ భూలోకంలో మనం చూస్తున్నటువంటి వృక్ష జాతులు, మహిమాన్విత వృక్ష జాతులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ కూడా అంటే ఇవి మనకేందంటే ఒక ఋతువు వస్తే, ఒక సందర్భం వస్తే మాత్రమే మనకి ఫలాలు పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. సో సంవత్సరంలో 3 నెలల్లో లేకపోతే 4 నెలల్లో మనకు కనిపిస్తాయి. కానీ ఇది అట్లా కాదు. ఇక్కడ అనునిత్యము కూడా, ఎందుకోసమంటే ఇక్కడ కాలం అనేది లేదు, ఇక్కడ టైం అనేది 0. సో ఇక్కడ టైం క్యాలిక్యులేషన్ ఉండదు. ఎందుకోసం అంటే ఉదయము, సాయంత్రము, రాత్రి ఏముండదు, ఆద్యంతరహితము. ఇది
మూల బిందు స్వరూపం అంటారు, ఆద్యంతరహిత స్వరూపమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ చీకటి, వెలుగు, కాలము, సమయము, నిమిషము, నెల, సంవత్సరం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా ఎప్పుడూ కూడా పూలతో, ఫలాలతో, నవపల్లవాలతో సుగంధభరితంగా ఉంటాయి. అక్కడ పువ్వులు వికసించడము, వాడిపోవడం ఉండదు. ఎప్పుడు కూడా అలా వికసించి ఎప్పుడు కూడా తేజోవంతంగా, కాంతివంతంగా ఉంటుంది. ఎందుకోసమంటే ఆ ప్రదేశంలో వెళ్ళిన వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు, మరణం ఉండదు, ఏమీ ఉండవు. ఇంకా నిత్యము ఆనందమే వాళ్ళకి అక్కడ. అద్భుతం. మనస్సు వికారాలు, కామ వికారాలు ఏమీ ఉండవు. నిత్యము ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి లోకం అది. అక్కడ ఎలాంటి వృక్షములు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. పనస, వకుళ, లోద్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనార, చూత, సుమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కట్పల, పాటల, ముచుకుంద, ఫలని, జగనే ఫల, తాల, తమాలసాల, కంకోల, నాగభద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవక, జంబీర, కురండక, చాంపేయ, బంధుజీవక, కనక, కాలాగురు, చందన, ఖర్జూర, యూథిక, తాళపర్ణ, ఇక్షు, క్షీరవర్ణ, ఖదిర, చించ, కల్లాతక, రుచక, కుటజ, బిల్వవృక్ష, తులసి, మల్లికాది వృక్షాలున్న వనాలు, ఉపవనాలు ఉన్నాయి. 100 కొద్ది దిగుడు బావులు ఉన్నాయి. నేను ఇందాక ఈ వృక్షాల పేర్లను ఎందుకు చెప్పాను అంటే, వాస్తవంగా మనకి చరక సంగీత కానీ, లేదంటే అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో కానీ, సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో కానీ మనకి దాదాపు 1,00,000 వృక్షాల పేర్లు ఉన్నాయి. లక్ష వృక్షముల పేర్లు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ప్రతి వృక్షము యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క గుణం ఏమిటి, దానివల్ల మనుషులకు ఉపయోగం ఏమిటి, వృక్షాయుర్వేదము అని ఒక గ్రంథమే ఉంది. 1,00,000 వృక్షాలకు సంబంధించిన కంప్లీట్ బయోగ్రఫీ ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు. సంస్కృతం తెలుస్తుంది, అవి తెలుస్తుంది, వాటిని రీసెర్చ్ తెలిస్తే తెలుస్తుంది. కానీ ఇవన్నీ మనకి అక్కర్లేదు. అలాంటి 1,00,000 వృక్షాల్లో ప్రధానమైనటువంటి వృక్షాలు, ఆ వృక్షాలు మనకి ఉపయుక్తంగా ఉన్నాయి. అవి మనకి పెద్దలు అందించారు. పనస పండు తిండి, లివర్ ప్రాబ్లం ఉంటే పనస పండు తిండి, పనస గింజలు చక్కగా ఉడకబెట్టుకుని తింటే లివర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న, లివర్ సిరోసిస్ ఉన్న దానికి చాలా మంచిది. పనసాకులో ఇది కనుక రవ్వ నానబెట్టుకొని పనసాకు ఇడ్లీ అంటారు, చాలా మంచిది. సో ద్వాదశి రోజు, క్షీరద్వాదశి రోజున పనసాకులో మనం భోజనం చేయాలని ఒక నియమం ఉంది. ఇలా చాలా ఉన్నాయి. సో ఇలాంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉపవనాలు ఉన్నాయి. 100 కొద్ది దిగుడు బావులు ఉన్నాయి. అసలు దిగుడు బావి అంటే చాలామందికి తెలియదు. మీరు ఉడిపికి వెళ్ళండి, అక్కడ చక్కగా సరోవరం ఉంటుంది, మధ్వ సరోవరం ఉంటుంది. అది దిగుడు బావి. చక్కగా మేము అక్కడ దిగి చక్కగా ఈత కొట్టుకునే వాళ్ళం. ఈత కొట్టి హాయిగా స్వామివారికి ఆరాధన చేసుకునే వాళ్ళం. దిగుడు బావులు ఉంటాయి. అలాంటి దిగుడు బావులు ఇంకా ఏమంటారు అంటే, చెట్లపై కూసే కోయిల నాదాలు, తుమ్మెద జుంకారాలు చెవులకింపుగా ఉంటాయి. ఆ చెట్లు చల్లని నీడనిస్తాయి. నానా ఋతువులతో పుట్టిన చెట్లు, అనేక పక్షుజాతులతో కూడి అనేక రసాలు ప్రవహించే నదులతో నిండి ఆ ప్రదేశం ఎంతో శోభిల్లుతుంటుంది. పావురాలు, చిలకలు, గోరువంకలు, రాయంచలు మొదలైనవి పక్షుల రెక్కల గాలులతో చెట్లు ఊగుతూ ఉంటాయి. సుగంధాలు వెదజల్లే చెట్ల గాలులతో అక్కడి వనాలు మహితంగా ఉంటాయి. ఆ వనాలలో జింకల గుంపులు గంతులు వేస్తూ ఉంటాయి. నృత్యము చేసే నిమళ్ళ సమూహాల కౌకారావాలు సుఖప్రదంగా ఉంటాయి. ఎల్లప్పుడూ తేనెలొలికే చెట్లలతో వనాలు ఒప్పుతాయి. అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే, అక్కడ ఇంకా నిత్యము చైతన్యమే. అక్కడ అచైతన్యం అనేది లేదు. చక్కని గాలులు, మంచి నీళ్లు తిరుగుతూ ఉంటాయి, పక్షుల కిలకిల రావాలు. అది నిజంగా ముగ్ధ మనోహరంగా, మనస్సుకి రంజింపచేసినట్టుగా ఆనందంగా ఉంటుంది ఆ ప్రదేశము. ఇది ఎక్కడ అంటే కంచు ప్రాకారము దాటి లోపలికి పోతే ఉంటుంది ఇదంతా కూడా.
అర్థమైంది కదా. సో ఇది అమ్మవారి యొక్క మణిద్వీపానికి సంబంధించి ఒక పార్ట్. ఇంకా అన్నీ తెలుసుకుందాము. నెక్స్ట్ రాగి ప్రాకారం ఉంటుంది. ఆ రాగి ప్రాకారం ఎలా ఉంటుంది అనేది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి. ఎందుకోసమంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే. లైక్ అనేది తప్పకుండా కొట్టండి. అక్కడ లైక్ సింబల్ ఉంటుంది, లైక్ కొట్టండి. తర్వాత షేర్ కూడా చేయండి. వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.